వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. తెర వెనుక జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఎప్పుడు ఒకే రేంజ్ లో ఉత్కంఠను రేకెత్తిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనూ సరిగ్గా అదే జరుగుతుంది. ఒకవైపు పదవుల బాధ్యతలను నిర్వర్తిస్తూనే మరోవైపు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్న ఆ జనసేనాని అసలు గేమ్ ప్లాన్ ఏంటి? మాటల యుద్ధాలకు స్వస్తి పలికి సైలెంట్ గా ఆయన వేస్తున్న ఆ అడుగుల వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి? 2029 లక్ష్యంగా ఆ పార్టీ అధినేత రచిస్తున్న ఆ పక్కా ప్రణాళికలేంటో ఇప్పుడు ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. ఏపీ ఉప ముఖ్యమంత్రిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో పరిపాలనను ముందుకు తీసుకెళ్తున్నారు. కేవలం రాజకీయ విమర్శలకే పరిమితం కాకుండా తన వద్ద ఉన్న కీలక శాఖలపై పూర్తిస్థాయి పట్టు సాధిస్తున్నారు. అటవీ, పంచాయతీ రాజ్, పర్యావరణ శాఖల బాధ్యతలను బాధ్యతాయుతంగా నిర్వహిస్తూ క్షేత్రస్థాయిలో మార్పులు తెస్తున్నారు. గిరిజన ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలను మెరుగుపరచడానికి అడవి తల్లి బాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఏళ్ల తరబడి సరైన రహదారులు లేక ఇబ్బందులు పడుతున్న ఆదివాసీలకు దీని ద్వారా శాశ్వత ప్రతిపాదకన రవాణా సదుపాయాలు అందుబాటులోకి వస్తున్నాయి. అధికారులను సమన్వయం చేసుకుంటూ ప్రజా సమస్యలకు తక్షణ పరిష్కారాలు చూపుతున్నారు. ఏ పని చేసినా అందులో స్పష్టమైన ప్రణాళిక ఉండేలా చూసుకోవడం ఆయన నైజంగా మారింది. మాటల కంటే చేతలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగుతున్నారు. ఎంచుకున్న ప్రతి శాఖలోనూ పారదర్శకతను తీసుకురావడానికి నిరంతరం శ్రమిస్తున్నారు. అధికారులతో తరచూ సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ క్షేత్రస్థాయి వాస్తవాలను తెలుసుకుంటున్నారు. సమస్య మూలాలను గుర్తించి తదనుగుణంగా ప్రణాళికలను రచిస్తున్నారు. కేవలం కాగితాల మీదనే కాకుండా ఆచరణలో ఫలితాలు కనిపించేలా యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకోవాలన్న తపన ఆయనలో స్పష్టంగా కనిపిస్తుంది. పరిపాలన అనుభవంతో కూడిన నిర్ణయాలు తీసుకుంటూ మంత్రులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రభుత్వ ధనాన్ని సద్వినియోగం చేస్తూ ప్రతి రూపాయి ప్రజల సంక్షేమానికే ఖర్చయ్యేలా చూస్తున్నారు. చిన్న చిన్న విషయాలను సైతం శ్రద్ధగా పరిశీలిస్తూ ముందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో ఎవరి ఒత్తిళ్లకు తలవంచకుండా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా పంచాయతీరాజ్ శాఖ ద్వారా భారీ స్థాయిలో మౌలిక వసతులు కల్పిస్తున్నారు. పల్లెసీమల రూపురేఖలను మార్చడమే ధ్యేయంగా గ్రామాల్లో నిరంతరం అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. దీనికి తోడు పర్యావరణ పరిరక్షణ పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇటీవల అనకాపల్లి జిల్లాలోని ప్రసిద్ధ ఆధ్యాత్మిక క్షేత్రమైన పంచదార్ల పరిసర ప్రాంతాల్లో అక్రమ మైనింగ్ జరుగుతున్నట్లు ఆయన దృష్టికి వచ్చింది. వెంటనే స్పందించిన ఆయన ఆ ప్రాంతాన్ని నో మైనింగ్ జోన్గా ప్రకటించాలని అధికారులకు కఠినమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రకృతి వనరులకు కాపాడుకోవలసిన బాధ్యత మన అందరిపై ఉందని చాటి చెప్పారు. అక్రమాలకు పాల్పడే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదంటూ గట్టి సంకేతాలు పంపారు. ఆధ్యాత్మిక కేంద్రాల పవిత్రత దెబ్బతినకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎక్కడ గూడు కట్టుకున్నా సమస్యలను మొదట్లోనే తుంచేయాలనే దృఢ సంకల్పంతో ఉన్నారు. చట్టాన్ని ఉల్లంఘించే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. పర్యావరణ సమతుల్యతను కాపాడటమే ప్రభుత్వ ప్రధాన కర్తవ్యంగా భావిస్తున్నారు. అందుకే కాలం తెచ్చే మార్పులను ముందుగానే గ్రహించి తగిన రక్షణ చర్యలు చేపట్టారు. అభివృద్ధి జరగాలి కానీ అది ప్రకృతి విధ్వంసం ద్వారా కాకూడదనే స్పష్టమైన విధానంతో ఉన్నారు. ఈ చర్యల ద్వారా స్థానిక ప్రజల నుంచి ఆయనకు విశేషమైన మద్దతు లభిస్తుంది. మాటలు చెప్పడమే కాకుండా చేతుల్లో చూపించాలనే తత్వం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. పర్యావరణ ప్రేమికులు సైతం ఈ నిర్ణయాన్ని బహిరంగంగా ప్రశంసిస్తున్నారు. పల్లెల అభివృద్ధి పనులను నాణ్యతతో కూడిన ప్రమాణాలతో పూర్తి చేస్తున్నారు. నిధుల దుర్వినియోగానికి ఎక్కడా తావు లేకుండా పకడ్బందీగా పర్యవేక్షణ చేస్తున్నారు. స్థానిక సర్పంచులను, అధికారులను భాగస్వామ్యం చేస్తూ ప్రగతి చక్రాలను వేగవంతం చేస్తున్నారు. గ్రామ స్వరాజ్యమే ధ్యేయంగా మహాత్మా గాంధీ కలలను సాకారం చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే దిశగా జనసేన అధినాయకత్వం అడుగులు వేస్తుంది. పైపై మెరుగులు దిద్దడం కంటే వేర్లు బలంగా ఉండేలా బూత్ స్థాయి నుంచి పార్టీని పునర్నిర్మిస్తున్నారు. పార్టీ కోసం నిస్వార్థంగా కష్టపడే సాధారణ కార్యకర్తలకే భవిష్యత్తులో అత్యున్నత ప్రాధాన్యత లభిస్తుందని స్పష్టం చేస్తున్నారు. ఏళ్ల తరబడి జనసేన జెండా మోస్తూ పార్టీతోనే ప్రయాణం చేస్తున్న వారికే పదవులు ఇస్తామని భరోసా కల్పిస్తున్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ తరపున గట్టిపట్టున్న వారినే బరిలో నింపాలని భావిస్తున్నారు. ఎవరికో
ఊతమిచ్చి పైకి తేవడం కంటే నిబద్ధత ఉన్నవారికే టికెట్లు కేటాయించాలనే నిబంధన తెస్తున్నారు. దీనివల్ల క్యాడర్లో నూతన ఉత్సాహం వెల్లువెత్తుతూ ఉండటంతో ఎలాంటి అతిశయోక్తి లేదు. నాయకులు ఎవరైనా సరే కష్టపడే తత్వమే ప్రామాణికంగా ఉండాలని నిర్దేశిస్తున్నారు. పదవులు ఎవరికో శాశ్వతం కాదనే సత్యాన్ని అందరికీ అర్థమయ్యేలా వివరిస్తున్నారు. పార్టీని నమ్ముకున్న వాడిని గట్టెక్కించే బాధ్యత నాయకత్వానిదే అనే ధైర్యాన్ని ఇస్తున్నారు. ఈ పద్ధతి వల్ల కింది స్థాయి కార్యకర్తల్లో ఆత్మస్థైర్యం అసాధారణ రీతిలో పెరుగుతుంది. ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూడకుండా తామే సైన్యంగా మారిపోతున్నారు. నాయకుడి అడుగుజాడల్లో నడుస్తూ ప్రజల్లోకి పార్టీ సిద్ధాంతాలను బలంగా తీసుకువెళ్తున్నారు. ఏపుగా పెరిగిన చెట్టుకు నీరు ఎలా అవసరమో పార్టీకి క్యాడర్ అలాగే అవసరమని గ్రహించారు. అందుకే క్షేత్రస్థాయి నుంచి నేతలను తయారు చేసే సుదీర్ఘ ప్రణాళికను అమలు చేస్తున్నారు. తాత్కాలిక ప్రయోజనాల కంటే శాశ్వత పునాదుల మీదే ఎక్కువ దృష్టి కేంద్రీకరించారు. ప్రతిరోజు ప్రత్యర్థులపై విమర్శలు గుప్పించే సంస్కృతికి జనసేన దూరంగా ఉంటుంది. ప్రతి చిన్న విషయానికి స్పందించి రోడ్డున పడటం వల్ల జరిగేదేమీ లేదని ఆ పార్టీ బలంగా నమ్ముతుంది. అనవసరమైన మాటల యుద్ధాలతో కాలయాపన చేయడం కంటే నిర్మాత్మకమైన పనులపైనే దృష్టి పెట్టడం మేలని భావిస్తుంది. మాటల తూటాల కంటే చేతల బాటలోనే పయనించాలని పవన్ కళ్యాణ్ నిశ్చయించుకున్నారు. విమర్శలు చేసేవారికి వారి పనే సమాధానం చెప్పాలనే గట్టి పట్టుదలతో ముందుకు సాగుతున్నారు. ప్రత్యర్థులు ఎన్ని విమర్శలు చేసినా చలించకుండా తన లక్ష్య సాధనలో నిమగ్నమయ్యారు. ఊరవాడ తిరిగి ప్రతి దానిపై అనవసర వాదనలు చేయడం వల్ల ప్రజా సమస్యలు పరిష్కారం కావని ఆయన భావిస్తున్నారు. అధిక సమస్యను లోతుగా అధ్యయనం చేసి శాశ్వత పరిష్కార మార్గాలను అన్వేషిస్తున్నారు. ఈ వినూత్న రాజకీయ శైలి వల్ల ప్రజల్లో జనసేనపై నమ్మకం రోజురోజుకు ఇనుమడిస్తుంది. ప్రత్యర్థుల ఉచ్చులో పడకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన రాజకీయ మార్గాన్ని ఏర్పరచుకున్నారు. ఈ సైలెంట్ పాలిటిక్స్ ప్రత్యర్థులకు సైతం ఏం చేయాలో పాలుపోలేని పరిస్థితి సృష్టిస్తున్నాయి. ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన నాయకుడే నిజమైన రాజకీయ నాయకుడు. ఈ నానుడిని అక్షరాల పాటిస్తూ అడుగులు వేస్తున్నారు. కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే కాకుండా నిత్యం ప్రజల మధ్య ఉండే నాయకుడిగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఊహాగానాలకు తావు లేకుండా వాస్తవాలతో కూడిన రాజకీయాన్ని ప్రజల ముందుంచుతున్నారు. విమర్శకుల నోళ్లను తన పనుల ద్వారానే మూయించాలనేది ఆయన వ్యూహాత్మకంగా కనిపిస్తుంది. ఈ పరిణితి చెందిన రాజకీయ వైఖరి జనసేనకు రాబోయే రోజుల్లో భారీ రాజకీయ లబ్ధి చేకూరుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. రాబోయే 2029 ఎన్నికల వ్యూహమే ధ్యేయంగా జనసేన ఇప్పటి నుంచే పావులు కదుపుతుంది. ఇప్పటికీ పార్టీని మరింత పటిష్టపరుచుకొని తిరుగులేని శక్తిగా అవతరించాలని ప్రణాళికలు రచిస్తుంది. పొత్తుల్లో భాగంగా ఎక్కువ సీట్లు సాధించాలంటే ముందుగా సొంత కాళ్లపై నిలబడే సత్తా ఉండాలని స్పష్టంగా గుర్తిస్తుంది. బలమైన నియోజకవర్గ స్థాయి నాయకత్వం ఉంటేనే సీట్ల కేటాయింపులో గట్టిగా పట్టుబట్టవచ్చని నమ్ముతుంది. అందుకే క్షేత్రస్థాయిలో పార్టీ బలాన్ని అమాంతం పెంచే కార్యక్రమాలను ముమ్మరం చేశారు. వచ్చే ఎన్నికలు జనసేన రాజకీయ భవిష్యత్తును నిర్ణయించే అత్యంత కీలకమైన మైలురాయి కావచ్చు. గత ఎన్నికల మాదిరిగానే ఈసారి 100% స్ట్రైక్ రేట్ను పునరావృతం చేయాలనే పట్టుదలతో ఉన్నారు. తద్వారా రాబోయే ప్రభుత్వ ఏర్పాట్లో చక్రం తిప్పే స్థాయికి ఎదగాలని గట్టిగా ఆలోచిస్తున్నారు. ఎవరి దయాదాక్షిణ్యాలపై ఆధారపడకుండా సొంత బలంతోనే ఎదగాలి అని అడుగులు వేస్తున్నారు. ఈ దూరదృష్టితో కూడిన ఆలోచనే జనసేనను ప్రత్యేకంగా నిలబెడుతుంది. దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని అడుగులు వేస్తుందన్న వల్ల ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం లేదు. ప్రతి అడుగు చాలా జాగ్రత్తగా వ్యూహాత్మకంగా వేస్తూ ప్రత్యర్థులకు అందనంత ఎత్తుకు ఎదుగుతున్నారు. పార్టీ నిర్మాణంలో ఎక్కడ రాజీ పడకుండా పకడ్బందీగా ముందుకు వెళ్తున్నారు. నాయకులు కార్యకర్తలు ఒకే తాటిపై నడిచేలా సమన్వయ కమిటీలను ఏర్పాటు చేస్తున్నారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమే అయినప్పటికీ నిరంతరం ప్రజల్లో ఉండటమే అసలైన విజయమని నమ్ముతున్నారు. ఈ దీర్ఘకాలిక ప్రణాళికలు ఫలించి 2029లో జనసేన చరిత్ర సృష్టించడం ఖాయంగా కనిపిస్తుంది. అలా హడావుడి లేకుండా ఎవరికి ఎలాంటి అవకాశం లేకుండా పవన్ కళ్యాణ్ వేస్తున్న ప్రతి అడుగు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారుతుంది. మాటల తూటాలు పేల్చే ఈ కాలంలో చేతల ద్వారానే తన సత్తా చాటుతూ ఆ జనసేనాని రాబోయే రాజకీయ తుఫాను పక్కడ్బందీగా పునాదులు వేస్తున్నారు. మరి ఈ సైలెంట్ వ్యూహాలు 2029 ఎన్నికల్లో జనసేనకు ఏ స్థాయి విజయాలను అందిస్తాయి? పల్లె నుంచి పీఠం దాకా ఆయన సాగిస్తున్న ఈ ప్రయాణం ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుంది? కాలమే దీనికి పూర్తి సమాధానం చెబుతుంది.